నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆయన కలం తెలంగాణకు వరం, ఆయన కవిత ఊరు చేసుకున్న పుణ్యం, ఆయన వ్యాసం సాహిత్యం చేసుకునే పండుగ. దాశరథి కృష్ణమాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత అన్నవరం దేవేంద్ర గారు ఇవాల్టి మన గెస్ట్. సార్ నమస్తే. బాగున్నారా సార్? కంగ్రాట్స్ సార్, మీకు అవార్డు విషయంలో నిజంగా చాలా గొప్ప అవార్డు. ప్రతి రచయిత కోరుకునే అవార్డు. నిజంగా మీరు మా తెలంగాణ రచయితలకు అందరికీ ఒక ఇన్స్పైర్ చేసే రచయిత, అందులో ఏమాత్రం సందేహం లేదు. యాక్చువల్లీ ఒకప్పుడు సార్ తెలంగాణలో మాట్లాడడం, తెలంగాణలో 10 మందిలో నిలబడి మందిలో తెలంగాణ యాస పలికించడం అనేది కొంచెం నామూషిగా, ఇజ్జత్ పోతుంది ఇప్పుడు ఇట్లా మాట్లాడితే, మన లాంగ్వేజ్ లో మాట్లాడితే అన్నట్లు ఉండేది పరిస్థితి. ఆ రోజుల్లోనే మీరు అచ్చ తెలంగాణ యాసల పుస్తకాల మీద పుస్తకాలు ప్రచురించిండ్రు. అసలు మీకు ఎందుకు తెలంగాణ యాసలో పర్ఫెక్ట్ గా పూర్తి స్థాయిలో రాయాలనిపించింది? అది నా తల్లి భాష, నా ఊరు భాష, మా తాత మాట్లాడుకున్న భాష, మా ఇంట్లో మాట్లాడే భాష. నేను కవిత్వం రాయాలనుకున్నప్పుడు నా భాషలోనే రాస్తా, కానీ పరాయి భాషలో ఎందుకు రాస్తాను? నేను పుస్తకాలు చదువుకున్న భాష వేరు, నా ఇంట్లో మాట్లాడుకునే భాష వేరు, నా వ్యవసాయం దగ్గర మాట్లాడే భాష వేరు, నా మాల మాదిగ సాకలి కమ్మరి కుమ్మరి కులవృత్తుల దగ్గర మాట్లాడే భాష వేరు. ఈ రెండు భాషల యొక్క తేడాలు నేను అనుకున్నా. నేను కవిత్వం నా నా సామాజిక జీవితం గురించి, సమాజం గురించి, ఊరు గురించి, సమాజం గురించి రాస్తున్నప్పుడు సహజంగా నా వాడుక భాషనే రాయాలనుకుంటున్నాను. అరువు తెచ్చుకున్న పరాయి భాష కన్నా, అంటే అది తప్పనేం కాదు, అది తెలుగు భాషనే, ఇది తెలుగు భాషనే, కానీ నా భాషలో నేను రాయడం అనేది చాలా సజీవంగా ఉంటది కదా. అంటే నేను ఎందుకు అడిగినా అంటే, ఈ మధ్య రచయితల్ని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు మహామహులే వాళ్ళు అంటే బ్యాలెన్స్డ్ గా అందరూ చదివే వాళ్ళని అందరినీ ఆకర్షించాలంటే కొంత న్యూట్రల్ గా ఉండాలి. పూర్తి స్థాయి మాండలికం జోలికి వెళితే మన యాసకు సంబంధించి, అచ్చ తెలంగాణ భాషకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ గా దించితే కొన్ని పదాలు అర్థం కావు చదివే వాళ్ళకి అనే మాటలు వ్యక్తం చేస్తారు. కానీ అది ఒక వాళ్ళ యొక్క అభిప్రాయంగా ఆ విషయం లోపల భావం తెలుస్తుంటది ప్రతి విషయంలో. ఇప్పుడు నేను వ్యవసాయం చేసినా వడ్లు వండలేదు అంటాం, వాళ్ళు ఇంకో భాష ఏంటంటే వ్యవసాయం చేస్తున్నా అంటారు. ఈ అర్థం లోపల ఈ వాక్యాన్ని చదివితే ఎవరికైనా వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అని తెలుస్తుంది, అంటే వాక్యంలో సంభాషణలో తెలుస్తుంది. అది తెలియదనే భయం కొద్దీ, ఇది భాష మాట్లాడితే ఎట్లుంటది అనే కొద్దీ, అందరు తెలవాలనే భావం కొద్దీ దాన్ని కప్పిపెట్టడం వల్ల మనం ఇంత దూరం వచ్చినాం. దానికి మన భాష మనం మాట్లాడితే అన్ని ప్రాంతాలకు తెలుస్తుంది. రాయలసీమకు, ఆంధ్రాకు, కోస్తాంధ్రకు, శ్రీకాకుళంకు అందరికీ కూడా ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాక నుంచి అన్ని భాషలు అన్ని తెలుస్తుంది. సోయి అంటే తెలుస్తుంది, ఆకిల్ అంటే తెలుస్తుంది, సడ్డకుడు అంటే తెలుస్తుంది, యారాలు అంటే తెలుస్తుంది. ఏం తెలుస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ వాడుతున్నాం. నేను మొదటి నుంచి వాడడం ద్వారా అన్ని ప్రాంతాలకు తెలుస్తుంది. మాట అన్నారు ఇప్పుడు ఎక్కువ వాడుతున్నామని. తెలంగాణ వచ్చాక ఇది ఎక్కువైంది అంటారా సార్ మీ అభిప్రాయం ప్రకారం? తెలంగాణ వచ్చాక కాదు, తెలంగాణ ఉద్యమం మొదలైన నుంచి, అంటే 95 నుంచేలే. నిజానికి తెలంగాణ యొక్క సోయి తెలంగాణ ప్రజల్లో ఎప్పుడైందంటే 90s నుంచే మొదలైంది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ స్థాపించిండు. అంతకుముందు భావజాల రంగంలో 5 ఏళ్ల నుంచి నడుస్తూ ఉన్నది. అప్పటి నుంచే మన సంస్కృతి, మన భాష, మన పండుగలు, మన ఆచారము, మన వ్యవహారము, మన సామెతలు, మన ఊర్లు అనే ఒక తకాయింపు అందరిలో ఉండే, మాట్లాంటి కవుల దగ్గర, రచయితల దగ్గర. అది మొదలైన తర్వాత అది ఆటోమేటిక్గా తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో ఇంకా విస్తృతం అయిపోయింది. ఆ భాష యొక్క పరిమళాలు ఇప్పుడు తెలుగు సినిమాల్లో చూస్తున్నాం, జానపద పాటల్లో చూస్తున్నాం. తర్వాత అన్ని పాటలలో కూడా తెలంగాణ దాని యొక్క ఎసెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరం చూస్తున్నాం. అది సొగసైన భాష, అది నాదస్వరమైన భాష, అర్థవంతమైన భాష, అందమైన భాష, నవ్వించే భాష. అది దాన్ని నిజానికి మిస్ అయిపోయినాం. 2001 తొవ్వనా సార్? నేను 2001లో తొవ్వ అనే పుస్తకాన్ని ఫస్ట్. అంతకు ముందు అసలు ఇన్స్పైర్ చేసింది ఎవరు సార్ అది రాయాలని, అసలు ఇటువైపు నడవాలని? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ పుట్టినారు, ఎవరు మీ ఇన్స్పిరేషన్? నేను కరీంనగర్ జిల్లా, అంటే పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నది. ఉస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ అనే గ్రామంలో పుట్టిన. మా నాన్న పేరు దశరథం, టీచరు. మా నాన్న ప్రభావం, మా ఊరి ప్రభావం, మా అమ్మ ప్రభావం ఉన్నది. ఆ తర్వాత నేను చదువుకున్న తర్వాత జర్నలిస్ట్గా 85లో జీవగడ్డ అనే దినపత్రికలో జర్నలిస్ట్గా నేను పనిచేసిన. అప్పుడు జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడే నాకు కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల కొంచెం ఆసక్తి ఏర్పడేది. అంటే ఆ మాటకు వస్తే నేను 10th చదివేటప్పుడే మహాప్రస్థానం పుస్తకం చదివిన నేను. ఆ మహాప్రస్థానం మా ఉస్నాబాద్ లైబ్రరీలో చదవడం వల్ల
ఆ పుస్తకం యొక్క ఆ మహాప్రస్థానం ప్రభావం నా మీద పడి ఆ కవిత్వం పట్ల దాని వెంట కొట్టుకొని పోయినా నేను. అట్లనే కవిత్వం చదవడం అలవాటై జర్నలిస్ట్గా వ్యాసాలు, రచనలు, వార్తలు చదువుకుంటూనే పోయిటరీని నేను ఎక్కువ చేసుకుంటూ పోయినా. అట్లా అది ఆ ప్రభావం పడ్డది. అందరినీ చదివాను నేను. సినారే కవిత్వం కానీ, వరవరరావు కవిత్వం కానీ, చెరబండరాజు కవిత్వం కానీ, శివసాగర్ కవిత్వం కానీ, వీళ్ళందరి కవిత్వాలు బాగా ఇష్టం ఉండే. నేను వార్తలలో పనిచేసిన ఆంధ్రజ్యోతిలో వార్తలో పనిచేస్తున్న క్రమంలో ఈ చదవడం అనేది నాకు ఒక యావ ఎక్కువ ఉంది. దానివల్ల నేను కూడా రాయాలనే తపన మొదలైంది. అప్పటి వరకు 85 నుంచి రాసిన కవిత్వం అంతా, అడపాదడప రాసిన కవిత్వం అంతా 2001లో తొవ్వ అనే పేరుతో మీరు ఒక తొవ్వ వేసుకున్నారు. సరే, ఆ తొవ్వలో ఎప్పుడైనా అడ్డంకులు, మీ తొవ్వలో మీరు ఒక తొవ్వ బుక్ తో ఫస్ట్ మీరు ఒక రచయితగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మీరు నడిచిన తొవ్వలో ఎక్కడైనా అడ్డంకులు వచ్చాయా? ఏం అడ్డంకులు ఏం రాలేదు. మరి ఎందుకని ఇంత రచయితగా మీకు ఇంత రాసే జ్ఞానం, ఇలాంటి మేధావులు ఎందుకని మీరు రెగ్యులర్ డిగ్రీ గానీ రెగ్యులర్ పీజీ గానీ చేయలేదు? నేను ఏం చేసినంటే 10th తర్వాత ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేసిన తర్వాత ఆ తర్వాత ఉద్యోగం వచ్చేసింది వెంటనే. ఏది ఇక్కడ బిహెచ్ఎల్ కంపెనీ అప్రెంటిస్గా. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలం హైదరాబాద్లో ఉన్నా. ఆ తర్వాత కంటిన్యూగా నాకు ఆ ఉద్యోగం కొద్దిగా ఇష్టం లేక మళ్ళీ ఉస్నాబాద్కి వెళ్ళిపోయినా. నాకు రచనల పట్ల కొద్దిగా ఆసక్తి ఉండే, దాని నుంచి బయటకు వచ్చిన. ఆ తర్వాత ఇవి చేసుకుంటూనే డిస్టెన్స్లో అన్ని ఎంఏ దాకా చేసుకుంటాను. అమ్మ నాన్న ప్రభావం ఉందన్నారు. అలాగే నేను ఒక బుక్ లో చదివిన, మీరు రాసిన వాటిల్లోనే మీ తాత మల్లయ్య గారు 101 ఏళ్ళు బ్రతికారని. అవును. అతనితో ఉన్న అనుభవాలు, మీ తాతగారితో తన మాట తీరు ఎట్లా ఉండేది? నా తెలంగాణ భాషకు ఊరి దస్తూరు అనే పుస్తకాన్ని మీరు ప్రస్తావించారు ఇందాక. ఆ తెలంగాణ భాష ఇట్లా పదిలపరచుకోవడానికి, తెలంగాణ భాషలో కవిత్వం రాయడానికి మా తాత మల్లయ్యను, మా బాపమ్మ కనకవ్వ, వాళ్ళిద్దరి మాటలు, వాళ్ళిద్దరితో నాకున్న అనుబంధమే ఆ భాష నన్ను ఎక్కువ ఇష్టపడ్డది. వాళ్ళ ప్రేరణ నాకున్నది. మా నాన్న ఉపాధ్యాయుడు కాబట్టి తను పుస్తకాల భాషలనే చదువు చెప్పడం, అవే మాట్లాడేది. నాకున్న ప్రభావం భాషలో వాళ్ళిద్దరి ప్రభావం నా మీద పడ్డది. ఆ భాషను నేను ఎంచుకున్నాను. మల్లయ్య గారిది ఊత పదం ఏదైనా గుర్తుందా? కనకవ్వ గారిది, మీ బాపమ్మది ఊత పదం ఏదైనా? నన్ను మా బాపమ్మ కనకవ్వ దేవయ్య అని పిలిచేది. ఇటు రారా దేవయ్య అని పిలిచేది. అట్లా దేవుడా అని మా తాత పిలిచేది. అట్లా నన్ను పిలిచే క్రమం. మా తాత నేను ఇద్దరం కలిసి మాకు వ్యవసాయం ఉంది, బావి దగ్గర పోయేది, ఆయనతో కలిసి పోయడం, ఆయనతో కలిసి నాగలు దున్నడం. అందుకే కావచ్చు మీరు చెరువులలో ఈత కొట్టే పిల్లల గురించి స్టోరీ గాని, ఈ బావి దగ్గర పనులకు సంబంధించిన స్టోరీస్ గాని, ముఖ్యంగా కుల వృత్తులు, ఈ యాదోస్ గొర్రెల్ని గుర్తుపట్టడం అయినా, లేకపోతే చాకలి వాళ్ళు అందరి బట్టలు తీసుకెళ్లి పిండిన ఎవరి వాళ్ళకు వేరు చేసి, అప్పట్లో చీరలన్నీ ఒకేలాగా ఉండేవి, నిజమే అది. ఎందుకంటే సినిమాల ప్రభావం ఉండేది, ఒకే టైప్ ఆఫ్ డిజైన్ చీరలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడున్న డిజైన్స్ అప్పుడు లేవు. మీరు కరెక్ట్ గా రాసినారు. ఆ చాకలి వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానం చదువుతో సంబంధం లేకుండా ఎవరికి ఉండే జ్ఞానం కుల వృత్తుల వాళ్ళకు ఉంటదనే విషయము ఆ కథలో చాలా బాగా చెప్పినారు సార్. జ్ఞానం అనేది చదువుకు సంబంధం లేదు అనేది, జ్ఞానం అనేది ఆసక్తి, తెలుసుకోవడం, ఒక శాస్త్రీయమైన, మనకు తెలియకుండానే హేతుబద్ధంగా ఆలోచిస్తారు రైతు కానీ వాళ్ళు కానీ. ఆ ఆలోచన విధానంలో చాకలోళ్ళు చెరువు కట్ట మీద అక్కడికి చీరలు ఎండేస్తుంటారు. చెరువు కట్ట మీదకి వెళ్ళి పోతుంటాం, అన్ని చీరలు మళ్ళా మా చాకల ఆయన ఎవరి చీర వాళ్ళని పెట్టి ఒక ముల్లే పెట్టేసుకుంటూ పోతారు. అట్నే గొల్లోళ్ళు కూడా గొర్రెలు కాసుకుంటా గొర్రెలు వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత బర్రెలు కాసేవాళ్ళు, ఆవులు కాసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇది ఎవరిది అంటే వాళ్ళు చెప్పేస్తారు, ఇది ఎవరిది అంటే వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు చెప్పడమే కాదు, ఆ బర్రెలు కూడా అట్టే పోతే వాళ్ళ ఇంటికి పోతాయి. అట్లాంటి అవన్నీ నాకు ఉన్న అబ్జర్వేషన్. అదే మీరు క్లీన్ ఊరు పరిస్థితులని చాలా మనసుతోని చూసి అబ్జర్వ్ చేసినారు కాబట్టి మాటలు సార్ కొన్ని అయితే నాకు అన్నిటికంటే ఊర్ల చావు దుఃఖం సంబంధించి దుఃఖ దృశ్యం, రైట్ అంతేనా? దుఃఖ దృశ్యం ఊర్లో ఒక మనిషి చనిపోతే అప్పటిదప్పుడు ఏ కులాల వాళ్ళు ఆ పనులు చేసుకుంటా ఇక్కడ ఎట్లుంటది ఒకసారి కంపారిజన్ వచ్చింది సిటీలోకి ఊర్లలోకి. అసలు నిజంగా ఊర్లో ఒకళ్ళు చనిపోతే ఊరంతా దుఃఖ సముద్రం పక్కన పెడితే ఆ శోకం గట్టి ఏడ్చే తీరుని మీరు వర్ణించిన తీరైతే కొన్ని పదాలు మీరు చాలా చోట్ల కథలలో ఇక్కడ పూర్తిగా చెప్పలేను గాని, వ్యాసాలలో పూర్తిగా నేను ఇక్కడ చెప్పలేను గాని, పూర్తిగా ప్రస్తావించలేను గాని, కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, లేకపోతే కొన్ని కుల వృత్తుల వారిని ఇవి బాధ పెట్టొచ్చు, తిట్లను.
రకరకాల తిట్లు. ఏం తిట్లు అవి? మన తిట్లకు సంబంధించిన టైటిల్ సార్, నేను నోట్ చేసుకున్నా కొన్ని. నీ ఇంట్లో పీనిగెళ్ళా, ఆ, నీ ఇంట్లో పీనిగెళ్ళా. ఒక తిట్టు కోపాన్ని వ్యక్తీకరించే అదే ఎవరైనా వ్యక్తీకరిస్తారు కోపాన్ని. తిట్టి 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 వాళ్ళ కోపం వచ్చినప్పుడు తిడతారు. ఆ తిట్లలో ఒక లయ ఉంటది, కవిత్వం ఉంటది అందులో. ఆ తిట్ల నుంచి పల్లెటూరి స్త్రీ ఏడ్చినా నవ్వినా కవిత్వం ఉంటది. ఆమె కోపం వస్తే కూడా ఒక కవితామయంగా చెప్తుంది. అంటే తెలంగాణ భాషకు అటువంటి శక్తి ఉన్నది. తిట్లల్లో మీరు రాసినట్టు ఎక్కువగా మీరు అన్నట్లు మహిళల్ని బేస్ చేసుకొని వచ్చే తిట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పిండ్రు. తర్వాత కుల వృత్తుల్ని చెప్పిండ్రు, లింగ భేదం కూడా చెప్పిండ్రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అది కంటిన్యూ అవుతుందంటారా సార్? అవుతుంది, అంటే అది కంటిన్యూ అవుతుంది. తిట్ల ఆ తరం పోయేదాకా ఉంటది. అంటే అది తప్పు కూడా ఇప్పుడు కొంచెం అనుకుంటలేరు కానీ నిజానికి అణచివేతకు సంబంధించిన కుల ఉంటాయి కదా, స్త్రీలను పురుషులు అణచివేత అనేది తెలియకుండానే అది జరుగుతూనే ఉంటది. అది మనసు యొక్క కండిషనింగ్ అట్లా అయి ఉంటుంది. అణిచివేస్తున్నా అని కానీ, నేను అణిచివేతకు గురవుతున్నా అని కానీ స్త్రీ అనుకోదు, పురుషుడు అనుకోడు. కానీ నాకన్నా ద్వితీయ శ్రేణి పౌరురాలుగా అది ఇన్సెట్ అయి ఉంటుంది అందులో వాళ్ళ కళ్ళల్లో. అట్నే కులాలల్లో కూడా అంతే, మాలకు మాదిగకు, తర్వాత తక్కువ కులము ఎక్కువ కులము, అట్నే బ్రాహ్మణులు రెడ్లు రావులు వీళ్ళు చిన్న పెద్ద అని ఆల్రెడీ అలా కండిషనింగ్ అయి ఉన్న మెదళ్ళ వల్ల అట్లాంటి అవి ప్రభావం చూపుతుంటుంది అన్నట్టు. అది దాంతో తిట్టాలన్నప్పుడు ఏం చేయాలంటే చిన్న కులాల వాళ్ళ పేర్లతో కానీ అట్లా తిట్టడం అనేది జరుగుతుంది. కలిసి ఈత కొట్టిన సోపతిగాళ్ళు కథలో వీపుకు కట్టుకునేది అది ఉంటది కదా ఇప్పుడు, దానితో పాటుగా ఇంకోటి మీరు ఏం రాసిందంటే గోంగూర కట్టల్ని, అది ఒకవేళ లేకపోతే ఇప్పుడు దాన్ని పుంటికూర అని మీరు రాసినట్టున్నారు. అది గోంగూర ఇప్పుడు వాడుక భాషలో అంతేనా? వాడుక భాషలో పుంటికూర కట్టెలు, గోంగూర అనేది మనం పత్రికల్లో చలామణి అవుతున్న భాషలు. అంటే ఆ కట్టెలు కూడా నిజంగా అంత అంటే తేలిక ఉంటాయి, అవి తేలిక ఉంటాయి, ఎండినాక తెలియదు సార్ అసలు తేలిక ఉంటాయి. మీ వరంగల్ అన్నావు కదా, నగరం కదా, అంటే రూరల్ బ్యాక్. అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ ఊరే సార్, మహబూబ్ నగర్ మాది ప్రాపర్. నాన్న ఇటు వలస వచ్చిండ్రు. మా నాన్న మాటలలో నేను మీ కొన్ని మాటలు విన్నా. ముఖ్యంగా మా అమ్మ అయితే ఊరవిష్క అనేది చాలా, ఊరవిష్కలు అసలు లేవు అనేది, బాయి గిరిక ఊరవిష్క. ఊరవిష్క అంటే అదొక రకం పిట్ట, చిన్న పిట్ట ఊరవిష్క. అసలు ఇప్పుడు ఆ పదమే లేదు. బాయి గిరిక మీద సౌండ్ వస్తూ ఉంటది, దాని మీద ఊరవిష్కలు అని వాళ్తాయి. అదొక గమ్మతైన అనుభూతి అన్నట్టు. నిజంగా అంటే ఊరుకు సంబంధించిన సకల అది ఊరి దస్తూరి దాని పేరు. అది మన తెలంగాణ పత్రికలో 3 సంవత్సరాలు రాసిన కాలం, అది వారం రాయడం జరిగింది. అది అలా ఆ పుస్తకం చాలా, దానికి నాకు అవార్డు కూడా వచ్చింది. తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు నన్ను పురస్కారం ఇచ్చారు. అద్భుతంగా ఉంది సార్ ఆ కథ నిజంగా. బాయి గిరిక మీద ఊరవిష్క, అది యతి ప్రాస ఎట్లా కలిసినాయి, ప్లస్ మెయిన్ ఆ స్టోరీ చాలా బాగుంది, ఎంత బాగుందో. ఇంకోటి అదే ఈ దుఃఖ దృశ్యం ఒకటి, ఇంకొకటి కళ్ళకు నీళ్లు తెప్పించిన ఏంటంటే 4-5 ఊర్లకోబడి నడిచిపోయి చదువుడు ఉంది కదా. నిజంగా అప్పట్లో అట్లనే చదువుకునే వాళ్ళు. మా నాన్న కూడా 6 కిలోమీటర్లు కంచిరావుపల్లి అనే ఊరు నుంచి పెబ్బేరు దాకా నడిచి వెళ్ళి 5-6 కిలోమీటర్లు అట్లా చదువుకున్న వ్యక్తే. అవన్నీ నాకు అసలు మా నాన్న మా అమ్మని గుర్తు చేసినాయి కథలన్నీ. ఇంకా నిజంగా ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు చదువుకున్నా అట్లా గతంలో కొంత అనుభవాలు ఉన్నా అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి. 60 ఏళ్ల క్రితము ఉన్న తెలంగాణ, అప్పుడు తెలంగాణ పల్లెల్లో చికెన్ సెంటర్లు లేవు, కరెంటు లేదు, తర్వాత ఇవన్నీ ఇంట్లోకి వచ్చేవి లేవు. అటువంటి స్థితిని అది రికార్డ్ చేసినటువంటి పుస్తకం అది. మేము కూడా చదువుకున్నాం కదా, మేము కూడా నడిచిపోయి చదువుకునేది. సైకిల్, గడియారం, రేడియో, ఇవి ఆనాటి ఖదర్ అంటే అది గొప్ప గౌరవం. సైకిల్, గడియారం, రేడియో అయితే ఆ రోజుల్లో రేడియో ఉండడం అనేది ఒక గౌరవం. రేడియో చిన్నగా పెట్టుకొని వినేది. ఆ తర్వాత గడియారం కూడా చాలా తక్కువ మందికి ఉండేది. సైకిల్ కట్నం కింద సైకిల్ ఇచ్చేది. నేను నైట్ ఈ కథ చదివినా, పక్కన మా సైకిల్ కట్నం ఏందమ్మా అన్నాడు. నేను చెప్పిన మా అమ్మ సైకిల్ కట్నం కిందనే వచ్చింది నాన్నకి. నాకు మస్తు గమ్మత్ అనిపించింది, అసలు ఎంత మంచిగా అనిపించింది. కడుపు మనసు రెండు నిండినంత హాయిగా అనిపించినాయి. అన్నిటికంటే కొత్తగా కొంత నాకు తెలియని విషయం అంటే మారుమనువు పోవుడు, అది సులువు అప్పుడు అన్నది మాత్రం నాకు అసలు ఎక్కలేదు సార్.
అది అంత సులువా అప్పట్లో? అంటే అంటే అంతే, ఇప్పుడు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ పోయినట్టే. అమ్మో, నీకు ఇష్టం లేదు, బలవంతంగా కట్టిపెట్టి భార్యతో ఇడుపు బంధంతో కాగితం ఉండడం ఇచ్చేసి భరించేసి, ఇక అంత జీవితం మనిషికి ఒకటేసారి ఉంటది. అప్పుడు ఒకసారి జీవితం ఉంటే వీడిని పెళ్లి చేసుకుంటే వాడితోనే ఉండాలి, వాడు హింసించినా కొట్టినా చంపినా షాడిజం చేసినా అత్త చేసినా ఏం చేసినా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు మనకి ఇష్టం లేకపోతే పంచాయతీ పెట్టేసి వాడిని తప్పులు చేసి వాటితోనే అంత డిటాచ్మెంట్ కూల్గా అయ్యేది. జరిగిపోయేదా చాలా సులువుగా అసలు? జరిపేది. మళ్ళీ ఇంకోళ్ళు చేసుకునేది, ఆ, వీళ్ళు కూడా ఇంకోళ్ళు చేసుకునేది అట్లా. ఆ, అంటే ఆ తర్వాత మధ్యలో వచ్చింది ఏంటంటే ఏ, పెళ్ళి అంటే నూరేళ్ల పంట, అది వాడితోనే ఉండాలి, ఉమ్, ఇజ్జత్ పోతుంది, ఉమ్. విడాకులు తీసుకోవద్దు అనేది అట్లా కాన్సెప్ట్ మళ్ళీ టెక్నాలజీ పెరుగుతుంది, ఆధునిక ప్రపంచం అంటుంది, మళ్ళీ ఇప్పుడే టఫ్ అయింది సార్. ఇప్పుడే టఫ్ అప్పుడు ఇస్తున్నారు. ఇదైతే నాకు చాలా గమ్మత్ అది అనిపించింది, అన్ని చాలా కులాలలో షాక్ ఉండదు, అనిపించింది. అని బీసీ ఎస్సీలలో ఉంటది ఎక్కువ. ఓకే, ఆ, అట్లా ఇది చాలా నాకు కొత్తగా అనిపించింది సార్. అది మీకు ఈ దాశరథి కృష్ణమాచార్య అవార్డు, ఉమ్. ఈ అవార్డు తెచ్చిపెట్టిన ఘనత ఎవరికి ఇస్తారు? మీ బుక్స్ లలో కూడా ఏ రచనకి ఇస్తారు? దాశరథి పురస్కారం అనేది నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందమే. అది పుస్తకానికి అది ఒక గౌరవమే నాకు. అది అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత చేస్తా ఉన్నా. అయితే ఆ పుస్తకానికి అని ఇవ్వలే, నా సాహిత్య జీవితానికి ఇస్తారు అది. ఓకే, నేను ఇప్పటికీ 12 కవితా సంపుటలు ప్రచురించాను. అంటే ఎందుకంటే అంటే మీరు ఇన్ని రాశారు. 12 రాసిన, 3 ఇంగ్లీష్ లోకి అనువాదం అయింది, 4 వ్యాసాల పుస్తకాలు వచ్చినాయి. అయితే అయినా నాకు మొత్తం సాహిత్య జీవితానికి ఇస్తారు, అది పుస్తకానికి ఇచ్చేది కాదు. మీరు క్రెడిట్ అంటే ఏ మీకు ఫేవరెట్ అని అడుగుతున్నా. అట్లనా? నాకు ఫేవరెట్ అంటే వచన రచనల్లో ఊరిదస్తురి అని చదివింది. ఆ తర్వాత పోయిటరీలో అన్ని నా కవితా సంపుటలు నాకు ఇష్టమే. బాగా పేరు తెచ్చినాయి అంటే మంకమ్మ తోట, లేబర్ అడ్డా. ఎందుకు సార్ ఇన్స్పిరేషన్? అది నిజంగా జరిగిందేనా? అది మంకమ్మ తోట, లేబర్ అంటే ఒక లేబర్ అడ్డా, ఒక ప్లేస్ పేరు. అంటే అక్కడ మీరు సిటీ కాబట్టి అక్కడ మనుషులందరూ నిలబడతారు అన్నట్టు, ఊర్లకి వచ్చి అడ్డ కూలీలు. వాళ్ళంతా కరువు వల్ల, నీళ్లు లేకపోవడం వల్ల, పేదరికం వల్ల అక్కడ వచ్చి ఒక సరుకుల్లాగా నిలబడడం అన్నట్టు, ఒక సరుకుల్లాగా మనిషి నిలబడడం అనేది నాకు బాగా తట్టింది. ఆ ప్రాంతంలో నేను కరీంనగర్లో కిరాయికి ఉండడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత నేను మంకమ్మ తోట, లేబర్ అడ్డా అని ఆ ప్లేస్ పేరు, దాని కవిత్వం రాసిన బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆ కవితను కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు BA వాళ్ళకు కూడా పెట్టిండ్రు. ఆ పుస్తకం మీద ఎంఫిల్ కూడా అయింది కాకతీయలో ఒకటి. అయితే ఆ పుస్తకము నాకు ఇన్స్పిరేషన్, అంటే నాకు ఇష్టమైన పుస్తకం ఏదని అడిగితే అది అన్ని పుస్తకాలు కూడా. నేను కాకతీయ యూనివర్సిటీ MA తెలుగు చదువుకున్న అమ్మాయినే సార్, అదే యూనివర్సిటీ నాది. ఎప్పటి నుంచి పెట్టినారు? అది 4-5 years BA తెలుగు, స్పెషల్ తెలుగులో పెట్టిండ్రు, బన్నా ఇలే గారు వాళ్ళంతా. మీ ఫేవరెట్ అంటే ఇంకా మీరు అది చెప్తారు. తెలంగాణ పదాలు చాలా సులువుగా మీరు పుస్తకంలో పెట్టేస్తారు. దానికి మీరు చేసే రీసెర్చ్ ఏంటి? ఇప్పుడు వాడుక భాషలో మీకు అఫ్ కోర్స్ కొన్ని దొరుకుతాయి, కానీ ఇంకా లోతుగా వెళ్ళి రాసే పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రాసే విధానంలో మీరు ప్లే చేసే ట్రిక్స్ అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న యశోద. నేను ఇప్పటికీ ఊర్లో పోయినప్పుడు మా ఇంట్లో, నేను కరీంనగర్లో ఉంటా, మా విలేజ్కి పోయినప్పుడల్లా నేను మా ఊరు వాళ్ళతో మాట్లాడుతుంటా, తిరుగుతుంటా, నడుచుకుంటా ఊరంతా తిరుగుతుంటా. వ్యవసాయం చేసే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా, నాట్లు వేసే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా, ఆ ఊర్లోనే మాత్రమే జీవించే వాళ్ళతోని, పత్రికలు చదవని వాళ్ళతోని, టీవీలు చూడని వాళ్ళతోని, నాట్లు వేసే వాళ్ళతో నేను ముచ్చట పెడతా ఉంటా. అంటే నాకు పదాలు అందులో ఏరుకుంటా, వాళ్ళు దొరుకుతా ఉంటాయి నాకు. పదాలు, సామెతలు, వాళ్ళ హేతుబద్ధమైన ఆలోచన విధానము, వాళ్ళ యొక్క అవన్నీ నాకు దొరుకుతాయి, రికార్డ్ చేసుకుంటాను. దగ్గర ఒక పుస్తకం బుక్ ఉంటుంది నాకు రికార్డ్ అయితే. అంటే నేను ఇవన్నీ చిన్నప్పుడు విన్నవే, కానీ నాకు ఈ గ్యాప్ లో 30-40 ఏళ్ళ గ్యాప్ లో నెమరు వేసుకోవడం కోసం నేను పల్లెటూరు మాట్లాడతా. అంటే బస్సులో పోయినప్పుడు కూడా నేను ఎర్ర బస్సులు ఎక్కుతా, ఎర్ర బస్సులు అయినప్పుడు సైలెన్స్ కూర్చుంటా, వాళ్ళ పంచాయతీ పెట్టుకుంటూ కూడా వింటా ఉంటా. ఇక్కడ చనిపోయిన దగ్గర కొడితే కొద్దిసేపు కూర్చుంటా. ఇట్లాంటి పంచాయతీలు ఉంటాయి ఊళ్ళల్లో. పంచాయతీలు అంటే తెలుసు కదా, భార్య భర్తల పంచాయతీలు. ఆ పంచాయతీల దగ్గర పెద్ద మనుషులు ఉంటారు, ఆడ ఎప్పుడన్నా దూరం అయి కూర్చుంటాం వాటికి వేరే పని చేసుకున్నట్టు. అలా సంభాషణలో చాలా విషయాలు వస్తాయి, అలా మాటలలో అవన్నీ నాకు రికార్డ్ అవుతాయి. అంటే పదాలను దొరకబట్టే పద్ధతి అది. ఒక చోట ఏం రాసింది తెలుసా? తిట్టి 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 చల్లబడతారు, ఓపిక అంతా పోతుంది, అప్పుడు చల్లబడతారు అని రాసిండు. నిజంగా జరిగేది అదే కదా. తనివి తీరా తిట్టి 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 అప్పుడు మొత్తం కోపం ఆవేశం వచ్చినప్పుడు ఆ కోపం చల్లారంటే తిట్టిన తర్వాత రిలాక్స్ అయిపోతారు అన్నట్టు. ఇవన్నీ వానికి పోతానని వాళ్ళ భావం. అది తిట్ల పురాణం కథ, అది తిట్లదైతే అందులో గమ్మత్ వర్డ్స్ వాడిండ్రు, మస్తు నవ్వొచ్చింది నాకు అది చదివితే. ఇంకా
16 సోలలు కుంచం, 2 కుంచాలు ఒక బుడ్డి లేకపోతే ఇరుస. ఇరుస ఈ కొలమానాలు పాతకాలం నాటి కొలమానాలు, అసలు వీటి మీద ఒక స్టోరీ రాయాలని ఎందుకు అనిపించింది? నేను ఊరును మొత్తం చిత్రీకరిద్దాం అనుకున్నా. ఊరిలో ఉన్న సకల విషయాలు, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుల సంబంధాలు, అన్ని నా కాన్సెప్ట్ అది. అందులో మున్పు సోలర్, ఇప్పుడు కిలో సోలడు బియ్యం మస్తు సార్లు విన్నాం. ఆ సోలలు 2 సోలలు అంటే తవ్వెడు, 3 సోలలు అంటే ఏంటిది, 7 సోలలు అంటే ఏంటిది, అట్లే కొంచెం ఉంటది. కొంచెం అంటే పెద్ద ఉంటది, కొంచెం 2 కుంచాలు అంటే ఎంత, అదొక కులమానం. క్వింటలు, అరగింటలు ఎట్లనో ఆనాటి కులమానం అది. ఈనాటి వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి అందుకొరకు అది దాని ఒక స్టోరీ, ఒక రచన వ్యాసం, ఒక వ్యాసం. మీరు రాసిన కవితల్లో ఏదైనా ఒక మంచి కవిత మా కోసం వినిపిస్తారా? చిన్న కవిత అయినా. నేపథ్యంలో ఊరి దస్తూరి మీద మీ ప్రశ్నలే కాబట్టి ఊరికి సంబంధించిన కవిత వాకిలి గీతం అనే కవిత. ఓకే సార్. మనం ఊర్లలో తిరుగుతుంటాం. ఇప్పుడు హైదరాబాద్ తిరుగుతుంటే అట్లా పోతే లాయర్ ఇల్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇల్లు, డాక్టర్ ఇల్లు అని ఇట్లా బోర్డ్స్ కనబడుతాయి, సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఇంటి నేమ్ ప్లేట్స్ అట్లా ఉంటాయి. మరి ఊర్లలో ఉండేవి కదా, మరి ఎట్లా తెలుసుకుంటారు అనేది నాకు ఒకసారి ఏదో గుర్తుకొచ్చింది. ఎట్లా తెలుసుకుంటారు అంటే, అయినా కానీ ఆ ఊర్లో ఎవరి ఇల్లు అనేది కొత్త వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇది సాకులో ఇల్లు చూపించమంటే ఇంటి దాకా తీసుకుపోయి చూపిస్తారని రాసిండు, ఇంటి దాకా చూపెడతారు ఊర్లలో. తర్వాత అది ఎవరి ఇల్లు అని తెలుస్తుంది మనం, ఇది సాకులోళ్ళ ఇల్లా, కమ్మరోళ్ళ ఇల్లా అని. దాని మీద ఒక పోయం, ఒక కవిత రాద్దాం అనిపించింది. ఆ కవిత వినిపిస్తాను. దాని పేరు వాకిలి గీతం. ఇంటింటి వాకిళ్ళు ఇసిరెల లోగిళ్ళు, ఇండ్ల ముఖచిత్రమే కళాత్మక జీవన సౌందర్య శాస్త్రం. ఇండ్ల ముఖచిత్రమే కళాత్మక జీవన సౌందర్య శాస్త్రం. ఇంటి సూరుకు బుట్ట, గోడవారగా ఒరిగిచ్చిన తోపెల, ఎండబోసిన పచ్చి చేపలు, వాకిలంతా కమ్మ కమ్మని నీసు, అది బేస్తోళ్ళ ఇల్లు జలపుష్పాల జల్లు, అది బేస్తోళ్ళ ఇల్లు జలపుష్పాల జల్లు. పడారి గోడకాడ పాతలొట్టి, వాకిట్ల నిలబెట్టిన మోకు ముత్తాదు, ముగురంకాడ మెత్తమెత్తని కత్తులు, కమ్ముకున్న కళ్ళు పొంగు పసందు, అది గౌన్లోల ఇల్లు ద్రవ చైతన్య పరవళ్ళు, అది గౌన్లోల ఇల్లు ద్రవ చైతన్య పరవళ్ళు. వాకిట్ల ఆరబోసిన మన్ను, పందిరి కింద గిరగిర తిరిగే సారే, ఇంటి నిండా కుండల దొంతులు, పక్క పొన్ననే మండే వాము శక, పక్క పొన్ననే మండే వాము శక, అది కుమ్మరోళ్ళ ఇల్లు తొలి నాగరికతకు ఆనవాళ్ళు, అది కుమ్మరోళ్ళ ఇల్లు తొలి నాగరికతకు ఆనవాళ్ళు. వాకిట్ల పిల్లల డాగెర, ఇల్లంతా పసిపిల్లల అలికిడి, కడవల కవం చిలికిన సప్పుడు, పెరడంతా గొర్రెరువు జవ, పెరడంతా గొర్రెరువు జవ, గోడ మీద గొంగడి కొప్పెర, గోడ మీద గొంగడి కొప్పెర, అది గొల్లొల్ల ఇల్లు పాలు పెరుగుల సెలయేళ్ళు, అది గొల్లొల్ల ఇల్లు పాలు పెరుగుల సెలయేళ్ళు. ఆడికిడికి ఆసుబోసుడు, రాట్నం మీద గిరగిర తిరిగే దారం, కిటికీలకెళ్ళి కటకట మొగ్గం సప్పుడు, కమ్ముకున్న కొత్త బట్ట వాసన, అది శాలోళ్ళ ఇల్లు వసుదకు వస్త్రపు హరివిల్లు, అది శాలోళ్ళ ఇల్లు వసుదకు వస్త్రపు హరివిల్లు. పెద్ద బాడిసకు ఎగిరిన చెక్క పువ్వులు, పెద్ద బాడిసకు ఎగిరిన చెక్క పువ్వులు, వాకిట్ల నాగలి అమరిస్తున్న హస్తాలు, బర్మా గిర్మిట్ దుగోడ గలగలలు, ఆసాములు నిలిచే తావు, అది వడ్లుల్ల ఇల్లు శ్రమ కలల లోగిల్లు, అది వడ్లోల ఇల్లు శ్రమ కలల లోగిల్లు. సాలీ సాలని ఆకలి, లందలో తంగేడు సున్నం సూర్యుడు, పసురం తోలు తీసే శాస్త్రీయత, అది మాదిగోళ్ళ ఇల్లు, అది మాదిగోళ్ళ ఇల్లు. ఆది జాంబవుడు నిలిచిన పొదరిల్లు, ఆది జాంబవుడు పొరిచిన పొదరిల్లు. కొలిమిల ఇసరంగనే ఎర్రని మంట, గడ్డపార మునబెట్టి ఎయ్ దెబ్బ ఎయ్ దెబ్బ అంటుకున్న బొగ్గుల శక, డాకిలి మీద కొడవన్లు గొడ్డన్ల ధని, అది కమ్మరోళ్ళ ఇల్లు లోహశాస్త్రపు వెలిగిల్లు, అది కమ్మరోళ్ళ ఇల్లు లోహశాస్త్రపు వెలిగిల్లు. వాకిలి నిండా ఎండుగలు, పెరట్ల నాగలి కచ్రం గొర్రు ఉపకారి, ఇది ఇంటి లోపట వడ్ల దొంతులు, గచ్చు మీద యాలాడైన ఇత్తనపు కంకులు, అది కాపుదనపు ఇల్లు లోకానికి బువ్వ పెట్టిన గరిసెళ్ళు, అది కాపుదనపు ఇల్లు లోకానికి బువ్వ పెట్టిన గరిసెళ్ళు. పల్లె పల్లెన శ్రమజీవుల సింగారం, పల్లె పల్లెన శ్రమజీవుల సింగారం, వాడవాడల పనిమంతుల అనురాగం, ఇల్లిల్లు చేతివృత్తుల కాంతిపుంజం, వాకిలి వాకిలి జీవనోత్సవ గీతం, వాకిలి వాకిలి జీవనోత్సవ గీతం. బాగుంది సార్, అన్ని వచ్చినాయి, ప్రతిదీ కవర్ అయింది. అంటే ఊర్లో తిరిగినప్పుడు ఏ ఇల్లు ఒక ఒక శాస్త్రీయమైన, అంటే పల్లెటూళ్ళల్లో ప్రతి ఇల్లు కూడా ఒక ఉత్పత్తి, సమాజానికి సేవ చేయడం కానీ ఉత్పత్తి చేయడం అని
ఉంటాయి. సమాజానికి సంపదలు సర్వ సంపదలు సృష్టించిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి కుల వృత్తులు, పల్లెటూరి కుల ప్రజలు, వృత్తులు. పల్లెటూరు కుల వృత్తుల ప్రజలు, సేవకులు అన్ని ఉమ్, గాంధీ కూడా అన్నాడు కదా, భారతదేశం అంతా గ్రామాలలోనే ఉంటుందని. ఉమ్, అట్లాంటి గ్రామాలకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని కానీ, గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి జీవన వాస్తవికతలు కానీ చిత్రించడం అనేది మనకు అవసరం. ఆధునీకరణలో భాగంగా పోతారం మారలేదా సార్? మారింది. మా పోతారం ఊర్లో నుంచి కూడా నేషనల్ హైవే వచ్చింది. వచ్చినప్పుడు నేను రాసిన ఊరు జాతీయ రహదారి అని. ఓకే. ఆ ఊరు అటు నుంచి ఇటు పోరాదు, ఇటు నుంచి అటు పోరాదు. ఉమ్, యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయి అట్లా. ఉమ్, ఆ, ఓ పల్లెటూరులోకి ఇప్పుడు మునుపు వైన్ షాపులు వచ్చేసినాయి, ఉమ్, తాగుబోతులు అలవాటు అయిపోయినారు, చాలా మారినాయి. ఈ రాజకీయ నాయకుల్లో ఉన్న ఉమ్, విపరీత ధోరణులన్నీ అక్కడ ప్రతినిధులుగా ఉంటారు, వాళ్ళు మాట్లాడుతారు. ఉమ్. అంటే ఒక మానవ సంబంధాలు చాలా వరకు విచ్ఛిన్నమవుతూనే ఉన్నాయి. మీరు రాసిండు కదా, ఊర్లలో కూడా రాజకీయ పార్టీల వారిగా విడిపోయిన పార్టీల వారిగా వెళ్ళిపోయారు. కరెక్ట్ మాట అది. పార్టీల వారిగా వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఏ ఊర్లో చూసినా ఈ పరిస్థితి. అవునవును, అట్లానే ఉంది. అట్లా మరి మీరు దీన్ని వెలిబుచ్చుతో కూడా మీరు ఆధునీకరణలో భాగంగా మనం కూడా ముందుకు నడవాల్సిన పరిస్థితి అని ఒప్పుకుంటున్నారు. అవును. ఉమ్. మరి ఇక ఆధునిక పద్ధతుల్లో మనం ఉండకపోతే మన కుల వృత్తులను కూడా నిజానికి విడిచిపెట్టాలి. ఉమ్, కుల వృత్తులను పట్టుకొని వేలాల్సిన అవసరం లేదు. ఉమ్, ఆధునిక భావజాలంతో ఆధునిక అలవాట్లతో కానీ టెక్నాలజీతో కానీ అందిపుచ్చుకోవాలి. ఆ కుల వృత్తులు ఉంటాయి, అవి ఆ కుల వృత్తుల సమాజం నుంచి మనం వచ్చినావు కాబట్టి ఆ వృత్తులను వదిలిపెట్టైనా కొత్త వృత్తులకు పోవాలి. ఆధునిక భావాలు, సైన్స్, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఆగిపోతాం కదా. వదిలిపెడితే ఇంకా వాటి ఆనవాళ్ళు సార్. వాటి ఆనవాళ్ళ కోసమే వీళ్ళు జీవించడం కాదు. ఒక వడ్ల వృత్తి ఉంది అనుకో, ఉమ్, ఇంతసేపు అక్కడే ఉంటే నువ్వు రాజకీయాలు చేయాలి, ఇంజనీర్ కావాలి, ఉమ్, సైంటిస్ట్ కావాలి, పార్లమెంటరీని కావాలి, అన్నీ కావాలి కదా. వాళ్ళు కావాలంటే కుల వృత్తులు చేసుకుంటే వాళ్ళు మిగతా కులాల వాళ్ళు అక్కడికి పోయి వీళ్ళు ఇక్కడే ఉండడం భావ్యం కాదు కదా. కాబట్టి అందరూ ఉమ్. మారాలి. వృత్తులు కూడా మారి టెక్నాలజీ పెంచి పెరిగినాయి కాబట్టి మనం కూడా ఓకే. మారాల్సిన అవసరం ఉంటుంది. ఓహో, వృత్తిపరంగా కూడా టెక్నాలజీ పెరగాలి, పెరిగింది. దాంతో పాటు మీరు నడవాలి, దాంతో పాటు ఆ అదే వృత్తిలో జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. అందుకోవాలి. అదే అదే పుట్టినాం కాబట్టి ఆ వృత్తిలో ఉండట్లేదు, ఇప్పుడు కూడా ఉమ్, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్. అట్లా ఇది కొత్త వర్డ్, ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. ఉండాల్సిన కుల అవసరం వృత్తుల్ని పట్టుకొని వేలాడాల్సిన అవసరం వేలాడాల్సిన అవసరం లేదు. లేదు. దాన్ని దాటి వేయాలి. ఉమ్, న్యాయవాది కావాలి, పార్లమెంట్లోకి పోవాలి, శాసనసభలోకి పోవాలి, ఉమ్, ఇంకా ఎన్ని రకరకాల వృత్తులు ఉన్నాయి కదా, అడ్మినిస్ట్రేటివ్ కావాలి, ఎన్ని ఉమ్, అన్ని రంగాల్లోకి పోవాలి, ప్రభుత్వ యంత్రాంగంలోకి పోవాలి. ఉమ్. అట్లా ఆ వృత్తిలోకి పోవాలి. అవన్నీ లేకుంటే వీళ్ళు ఇళ్ళనే ఉంటే మరి దానిలోకి పోవడం వల్ల అందులో పోవాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఓకే. అన్ని కులాల వాళ్ళు అటు పోవాలి. ఓకే. ఒక రచయితగా మీకు గురువు అంటే ఎవరిని చెప్తారు సార్? చాలా మంది ప్రేరణ ఉంటుంది. నాకు గురువు అనేది అట్లా కాదు, కానీ నేను గోపి సారు కానీ ఇట్లా చాలా మంది ప్రేరణతో నేను రాస్తాను. నేను నా సీనియర్ కవులందరూ నేను గురువుగా అంటే అధ్యయనం నాకు ఉంటుంది. ఇప్పటికీ నేను నా జూనియర్ నా తర్వాత అందరి యువతరం కవిత్వాన్ని కూడా నేను చదువుతుంటాను, అధ్యయనం ఉంటుంది. మీరు ప్రేరణ పొందిన రచయితల్లోనే మీకు నచ్చిన గొప్ప సాహిత్యం అంటే ఎవరిది, ఏంటిది? మిమ్మల్ని కదిలించిన శ్రీశ్రీ అని శ్రీశ్రీ కవిత్వంతోనే మా ప్రస్థానం. ఆ తర్వాత శివసాగర్ కవిత్వం కూడా నాకు బాగా ఆ కాలంలో నాకు బాగా ఇష్టమైంది. చెరబండరాజు కవిత్వం ఇష్టమైంది. గద్దర్ కవిత్వం కానీ, వరవరరావు కవిత్వం కానీ, వీళ్ళందరి కవిత్వాలు చదవడం, శివారెడ్డి గారి కవిత్వం కానీ, శిఖామణి కవిత్వం కానీ, వీళ్ళందరి కవిత్వం నేను అప్పుడు రాయకముందు చదివేవాళ్ళం బాగా. చదవడం వల్ల అట్లా నేను ఏదో సాహిత్య విమర్శ అనేది ప్రస్తుత రోజుల్లో చాలా తగ్గిపోయింది. సాహిత్య విమర్శ లేకపోవటం కరెక్టే అంటారా? ఒకప్పుడు ఉన్నంత కరెక్ట్గా సాహిత్య విమర్శ లేదు, అంతే స్థాయిలో కల్మషం లేకుండా స్వీకరించే కవిత రచయితలు లేరు అని అంటే మీరేమంటారు? అసలు దీని గురించి ఏం చెప్తారు? సాహిత్య విమర్శకులు ఉండాలా? అంటే విమర్శకులు ఉండాలా? సాహిత్యం మనం రాసిన తర్వాత ఎట్లా ఉందని చెప్పే క్రిటిక్ ఉంటేనే బాగుంటుంది నిజానికి. అది ఉండాలి. అది అట్లాంటి సాహిత్య విమర్శ చేసే సాహిత్యాన్ని తూచి కరెక్ట్ ఉందా లేదా అని మాట్లాడే వాళ్ళు ఆ సాహిత్య విమర్శన పద్ధతుల్లో చాలా కాలం నుంచే ఉంటాయి. ఈ కాలంలో కొంచెం ఉన్నది, కానీ తక్కువగా ఉన్నది. మీరు అన్నట్టు స్వీకరించే వాళ్ళు కూడా లేరు. అంటే పూర్తిగా అట్లా అంటే సాహిత్యం అనేది ఇప్పుడు ఏమైందంటే ఒక కెరీరిజంగా అయిపోయింది. అట్లా ఒక ప్రమోషన్ వర్క్గా, కెరీరిజంగా నేను కవిని అయిపోయినా కథం అన్నట్టుగా అట్లా సోషల్ మీడియాలో దానిలో దీనిలో పోయింది. నిజమైన సాహిత్యం విమర్శ ఉంటేనే అది మంచి సాహిత్యంగా సమాజానికి ఉపయోగపడుతుంది. ఓకే. సాహిత్య మండలిలు, ఈ రచయితల సంఘాలు, వీటి రోల్ ఎట్లుంటే కరెక్ట్ సార్?
ఇప్పుడు అసలు నిజంగా ఉండాల్సిన తీరుగా ఉన్నాయా? రచయిత సంఘాలు చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిస్థితి, పేర్లు మార్చుకున్నప్పటికీ ఇప్పటికీ ఉన్న పరిస్థితి. రచయితల సంఘాలు పెద్ద ఎత్తునే నడుస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అయినప్పటికీ కూడా వాటి రోల్ ఏ విధంగా ఉంటే కరెక్ట్? అంటే అట్లాంటి ప్రశ్నకు అంటే సాహిత్య సంఘాలు మంచిగా నడుస్తున్నాయి. చాలా సంస్థలు ఉన్నాయి. అభ్యుదయ రచయితల సంఘం ఉన్నది, విప్లవ రచయితల సంఘం ఉన్నది. మీరు మొదట్లో కూడా ఒక సంఘంలో సభ్యులే కదా సార్? తెలంగాణ రచయితల వేదికలో దాని ప్రారంభం నుంచి నేను వ్యవస్థాపకులలో నేను అంటే సిద్ధారెడ్డి గారు ప్రధానంగా వాళ్ళు ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. సాహితీ గౌతమ్ అనే సంస్థ, తర్వాత సాహితీ సోపతి అని చాలా సంస్థలు ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా సంస్థలన్నీ ఎందుకంటే ఒక సమూహంగా ఏర్పడడానికి, ఒక భావజాలాన్ని ప్రొజెక్ట్ చేయడానికి, ఒక కలివిడిగా ఉండడానికి జిల్లాలలో రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అది మంచిగానే పనిచేస్తూ ఉన్నాయి. ఒక పోటీగా కాకుండా నిజానికి పోటీ సంస్థలుగా ఓదానికి పోటీ కాకుండా సమాజంలో వాటి రోల్ బాగానే ఉంది. ఇంకా మీరు తెలంగాణ పదాలతో, తెలంగాణ వ్యాసాలతో, తెలంగాణ కవిత్వంతో గొప్ప పేరు తెచ్చుకున్న రచయిత. తెలుగు కవిత్వానికి ఇచ్చినంత ప్రాముఖ్యత రవీంద్ర భారతి తెలంగాణ కవిత్వానికి ఇస్తుందా మీ అభిప్రాయం ప్రకారం? తెలుగు కవిత్వం, తెలంగాణ కవిత్వం అనే గీత ఏంటిదంటే తెలంగాణ రవీంద్ర భారతి తెలంగాణదే కదా, మనదే ఇస్తున్నది అంతే. ప్రత్యేకంగా తెలుగు కవిత్వం, తెలంగాణ కవిత్వం అని వేరే ఏం లేదు. తెలంగాణ భాషలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కవిత్వం రవీంద్ర భారతిలో అన్ని జరుగుతున్నాయి. తెలంగాణ కవుల కంటే కూడా తెలుగు కవిత్వాన్ని అంటే మీరు అనే ప్రశ్నలో ఆంధ్ర కవులు ఎక్కువ ఉంటారు అనేది మీకు మీ లోపల ఉన్న ప్రశ్న. ఒక చోట భావం చెప్పిండ్రు కాబట్టి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ అందరికి సంబంధించిన రాష్ట్రం. హైదరాబాద్లో వేరుపడి తెలంగాణ కవులు, ఆంధ్ర కవులు అనేది ఎవరికి వాళ్ళు గీత గీసుకొని ఉన్నా కానీ ఆంధ్రాలో ఉన్న కవులకు తెలంగాణ రవీంద్ర భారతిలో ఇస్తున్నారు అనేది ఒక ఎక్కువ వాళ్ళకే ఇస్తున్నారు అనేది ఒక అపవాదు ఉంది. అది అపవాదే, ఎక్కువ అనేది ఏముండదు. కవిత్వానికి ఇస్తారు వాళ్ళు, మనం దానికి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎవరైనా ఇస్తారు. అది తెలంగాణ వాళ్ళకి ఇస్తారు, తెలంగాణకు సంబంధించింది అట్లా. ఓకే. ఇంకా సార్ 2020లో మీ రచన ఊరి దస్తూరి, దాని తర్వాత ఇంకొకటి రాలేదు, సుమారు 5 ఏళ్లుగా వస్తున్నది. జీవన తాత్పర్యం వచ్చింది, గవాయి వచ్చింది, తర్వాత మొత్తం 12 కవితా సంపుటులు కలిసి సమగ్ర సాహిత్యం వచ్చింది, 2 పెద్దయి. తర్వాత అంతరంగం అనే ఒక వ్యాస సంపుటి వచ్చింది, సంచారం అనే ఒకటి వచ్చింది, వ్యాసాలు వచ్చింది. దీని తర్వాత 2 వ్యాసాలు వచ్చినాయి. సంచారం అంటే యాత్రా కవిత్వం, అది యాత్రా సాహిత్యం. నేను ఎక్కడ టూరింగ్ చేసినా అవన్నీ కలిపి అదొకటి వచ్చింది. అంతరంగం అనేది దిశ అనే దినపత్రికలో నేను జీవన వాస్తవికత మీద రాసిన, అది 3 years రాసినాయి, అదొకటి వచ్చింది. ఆ తర్వాత జీవన తాత్పర్యం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్. అవును, 3. అది ఎవరికైనా అయినా సార్ ఇంత ముందు ఇంగ్లీష్ అనువాదం అనేది చాలా మందికి అయితే 3 అంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. నాకు 2011లోనే ప్రొఫెసర్ జయలక్ష్మి గారు నాకు చేసిండ్రు. అంటే నాకు కొంచెం ఎక్కువనే, మొదట్లో చాలా మంది కన్నా నాకు కొద్దిగా ఎక్కువనే, అది నాకు ఏదో అదృష్టం లాగా. యాత్ర అన్నారు, మీరు వెళ్ళిన ప్లేసెస్ గురించి అందులో రాస్తున్నారు అన్నారు. ఎట్లాంటి ప్లేసెస్ వెళ్తారు సార్? నేను చాలా యాత్రలు కేరళ పోయినా, బెంగళూరు పోయినా, కాశ్మీర్ పోయినా. ఓకే. అంటే ఆలయాల సందర్శన లేకపోతే ప్లేస్ పర్టికులర్ గా ఆలయాలు కాదు, అన్ని ప్రాంతాలు, అందులో ఆలయాలు కూడా ఉంటాయి. అట్లా అన్ని కలిపి ఎక్కడికి పోయినా నేను ఒక వ్యాసమైన కవిత అయినా రాస్తుంటా. ఆ కవితలేమో కవిత్వ సంపుటిలో వస్తాయి, వ్యాసాలేమో పత్రికలు రాస్తా. అవన్నీ కలిపి ఒక పుస్తకం చేస్తారు. ఈ వచ్చే నెలలో నాది కొత్త కవితా సంపుటి వస్తుంది. అక్టోబర్ 17 నా పుట్టినరోజు. శీర్షిక అక్టోబర్ 15. శీర్షిక పేరు అట్లనే గట్లనే అని పెట్టకపోయినారు సార్? గట్లనే అది కృతకమైన పదం. అది అట్లా నేను తెలంగాణ వాళ్ళు గా పెడతారు కాబట్టి గట్లనే అనాలని యాంకర్లు కానీ వాళ్ళు కానీ సినిమాల వాళ్ళు కానీ గా పెడితే తెలంగాణ భాష అవుతుంది అనుకుంటున్నాడు. అది కృతకమైన తెలంగాణ భాష, జీవంగా ఉండదు అందులో. అవును కదా అనడము కొంచెం తెలంగాణ ఫ్లేవర్ వచ్చిన ఫీలింగ్ వస్తలేదు సార్? అవును కదా, అవును కదా, అది మనం ప్రాపర్ పేపర్ లాంగ్వేజ్ లాగానే ఉంది. అవును కదా అని అంటే గా చేర్చడం వల్ల అయితే అవును కదా అని అంటే అది కొంచెం తెలంగాణ ఫ్లేవర్ అనిపిస్తుంది. మరి కృతక పదం ఎందుకన్నారు? గట్లనే అంటే గా అన్నారు మీరు.
అట్లనే కాక గట్లనే అంటే గా అనే పదం నిజానికి ఎక్కువ వాడరు. ఓకే. గట్టెట్లుంటది అట్టెట్లుంటది అంటారు. అంటే తెలంగాణ భాష మా కరీంనగర్ ప్రాంతంలో ఒక రకంగా ఉంటది, ఆదిలాబాద్లో ఒక రకంగా ఉంటది, మహబూబ్ నగర్లో ఒక రకంగా ఉంటది. ఒక్కొక్కరి పదాలు కొంచెం తేడా ఉంటది. మహబూబ్నగర్ లో చాలా కొంచెం యాస ఎక్కువ యాస ఎక్కువ మారుతుంది. ఉంటది, ఆదిలాబాద్లో వేస ఉంటది అని ఆ ప్రాంత కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది అది. అన్ని పదాలు అందరూ వాడుతుంటే అందరూ వాడకంలో పెడితే అందరి పదాలు తెలుస్తుంటాయి, అవి పర్యాయ పదాలు లాగా అందరికి పర్యాయ పదాలు అందరికి తెలుస్తుంది. గట్లనే అట్లనే ఇవన్నీ తెలుస్తుంటాయి. అవి వాడకుండా ఇదే మంచి పదము, ఇదే ప్రామాణిక పదం, ప్రామాణికత అనే భాషకు కూడా నేను వ్యతిరేకిని. ప్రామాణిక ఇది ప్రమాణము దీన్నే వాడాలి అని అది అది అట్లా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఎవడు మాట్లాడేది వాని ప్రామాణికం. ఇట్లనే నవ్వాలి అని అంటే నవ్వుతారా? ఇట్లనే మాట్లాడాలంటే మాట్లాడతారా? ఇట్లా సంతకం ఇట్లనే పెట్టాలని ఉంటుందా? అది ఏ ప్రాంతం కూడా అది మాట్లాడతారు, అది వానికి ప్రామాణికం. అది అన్ని ప్రామాణిక భాషలు చలామణిలో పత్రికలలో పుస్తకాలలో వచ్చినప్పుడు అన్ని విషయాలు అన్ని భాషలు తెలుస్తుంటాయి. తెలుగులో ఎన్ని పదాలు లేవు, తెలుగులో సమానమైన పదాలు, అట్లనే ఇంగ్లీష్ లో కూడా ఎన్ని పదాలు లేవు, సంస్కృతంలో ఎన్ని పదాలు లేవు, అట్లనే తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతముల పదాలు టెక్స్ట్ బుక్ లో కానీ పుస్తకాలలో కానీ వ్యాసాల్లో కానీ కవిత్వంలో కానీ అందరూ వాడాలి. వాడడం వల్ల వ్యాసం రాసే ఆ కాలం పేపర్ లో తీసేస్తే మిగతా అంతా ఏ పేపర్ చూసినా మనకు పేపర్ భాషే ఉంటది, పేపర్ లాంగ్వేజే ఉంటది. అది దాని గురించి ఏం చెప్తారు మరి? పత్రికలు పెట్టుకున్న పాలసీ వాళ్ళది. ఆ పత్రికలో ఒక పాలసీ ఉంటుంది, ఏ భాషలో వాళ్ళ పత్రిక ఉండాలి, ఏ భాషలో రాయాలి, ఏమేమి రాయాలని వాళ్ళ పాలసీని బట్టి వాళ్ళు ఉంటారు. అప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రామాణిక భాష ప్రామాణిక పేరు మీద చలామణిలో ఉన్నది కాబట్టి అది అందరికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను చదువుకున్నది కూడా ప్రామాణిక భాషనే కదా, మీరు చదువుకున్నది అంతే. కాబట్టి అందులో రాస్తే అందరికి ఈజియెస్ట్ ఉంటుంది అనేది అది. తెలంగాణ భాషలో రాస్తే కొందరికి అర్థం కాదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది కదా, దాని నుంచి బయటపడాలి. వాడడం వల్ల తెలుస్తుంది అంతే, అంతే వాడితేనే కదా తెలిసేది. ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్, మీ అల్టిమేట్ లక్ష్యం గానీ ఒక గోల్ గానీ ఇంకా ఏమైనా డ్రీమ్స్ గానీ మీ ప్రస్థానంలో మీ తొవ్వలో ఏమైనా గట్టిగా అనుకున్నారా? చివరికి అక్కడికి చేరుకోవాలి. ఇది ఆట లాంటిది కాదు. నేను నా జీవితంలో రాయడం అనేది ప్రధానం, రాయడం చదువుకోవడం అంతే. ఇంకా పర్టికులర్ గా ఒక గేమ్ లాగా చేరడం, ఒక పోటీ లాగా, ఒక హోదా లాగా అట్లాంటిది ఏముండదు. నాకు చదవడం రాయడం ఇష్టం. నిరంతరం రాయాలి. కవిత్వం కానీ, కథలు కానీ, వ్యాసాలు కానీ, సమాజాన్ని పరిశీలించడం కానీ, ప్రజలకు సంబంధించిన జీవన వాస్తవికతలు తెలుసుకోవడం కానీ, నాకు తెలిసిన విషయాలను చెప్పడం, సమాజాన్ని అధ్యయనం చేయడం, ప్రయాణాలు చేయడం ఇట్లాంటిది అంతే తప్ప ఇంకా పర్టికులర్గా నాకు వేరే అట్లాంటిది ఏం లేదు. ఓకే, కొత్తగా కవి అవ్వాలనుకునే, రచయిత అవ్వాలనుకునే కొత్త తరం వాళ్ళకి, ఇప్పుడు ఈ తరం వాళ్ళకి మీరు ఒక మంచి సలహాలు 3 ఇవ్వమంటే ఏమిస్తారు? అసలు కవి ఎందుకు కావాలనుకుంటున్నాడో తను ప్రశ్న వేసుకొని జవాబు చెప్తే దాన్ని బట్టి మనం చెప్పచ్చు. కవిత్వం కొత్త కవి ఏదో ఉద్యోగం చేసినట్టు కవిత్వం డిఎస్సి రాసి టీచర్ జాబ్ చేసినట్టు కాదు కదా కవిత్వం అంటే. కవిత్వం యొక్క ఆ తడి ఉండాలి, జీవితం పట్ల కవిత్వం పట్ల సెన్సిబిలిటీ ఉండాలి, సున్నితత్వం ఉండాలి, సున్నితమైన మనస్తత్వం ఉండాలి, దుఃఖపడే సందర్భాలు ఉండాలి, ఆనందపడే సందర్భాలు ఉండాలి, సమాజాన్ని చూసే సందర్భాలు ఉండాలి. అవన్నీ లోపల తడి కళ్ళ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనసు కొట్టుకున్నప్పుడు కవిత్వం రాయాలనిపిస్తుంది, రాయాలి. రాయడంలో భాష రావాలి. భాష అంటే తను మాట్లాడుకున్నది చదువుకున్నదే, తర్వాత తనకు ముందు తరాలు రాసింది ఏం రాసిందో చదువుకోవాలి, తర్వాత తన తరం వాళ్ళు ఏం రాస్తున్నారో చదువుకోవాలి. ముందుగా అధ్యయనం చదవాలి, అధ్యయనం చేయాలి, చదవాలి. బాగా చదవడం వల్ల తను ఏం రాయాలనో ఏం రాయకూడదో తెలుస్తుంటది. కొత్తగా ఏం రాయాలి, ఆయన ప్రేమ గురించి రాయాలనుకో, ప్రేమ గురించి ఎంతో మంది రాసిండు కదా, నువ్వు కొత్తగా మళ్ళీ ప్రేమ గురించి రాస్తే రిపీట్ అవుతుంది కదా. అందుకే ప్రేమ గురించి రాసినప్పుడు చదవాలి. చదివిన తర్వాత నువ్వేం కొత్తగా చెప్తాను, నువ్వు ఎట్లా ప్రేమించమని చెప్తాను, నీ తనలాట ఏమున్నది. అట్లా ఈ తరం వాళ్ళు చాలా మంది రాస్తున్నారు, చాలా సోషల్ మీడియాలో రాస్తున్నారు. వాళ్ళందరినీ అభినందించాల్సిన విషయం. మీ ఊత పదం ఏంటి సార్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని ఈరోజు మాకు ఇచ్చినారు. మీ కథలు ఈ ఊరి దస్తూరిలో చాలా కథలు ఉన్నాయి. ఏ కథకు ఆ కథే. అసలు మన కొన్ని పదాలు కూడా రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అసలు మంచిగా అనిపించింది నాకు. ఎన్ని చదివినా ఏ పదం కూడా నాకు పెద్దగా రిపీట్ అవుతున్నట్లుగా అనిపించలేదు. ఈ బుక్ నాతో ఉంచుకుంటా. ఇంకా చాలా కథలు మీరు రాసినవి తప్పకుండా చదువుతాం మేము కూడా. నువ్వు తెలుగు సాహిత్యం ఎంఏ చదివినామని చెప్పినావు కదా, అందుకే నీకు బాగా ఇష్టమైనట్టుంది. బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ.